అలర్జీతో బాధపడుతున్నారా? వీటి వల్ల కలిగే ఇబ్బందుల్ని ఎలా అధిగమించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అలర్జీకి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సబిత గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. సో ఇది ప్రస్తుతానికి చలికాలం. సో చలికాలం ఎక్కువగా అలర్జీస్ వస్తూ ఉంటాయి. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఎలర్జీస్ అనేది నాట్ ఓన్లీ వింటర్, అంటే మనకి ఏ సీజన్ అయినా కానీ ఎలర్జీస్ వచ్చేటువంటివి ఉంటాయి. అంటే ఒక అబ్నార్మల్ రియాక్షన్ ఆఫ్ ద బాడీ, మనకు బాడీలో ఉన్నటువంటి ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే ఈ ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అబ్నార్మల్ రియాక్షన్ అనేది అవుతుంది. అది ఒక మ్యూకస్ మెంబ్రెయిన్స్, అంటే ముక్కు ప్రాంతంలో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ కానివ్వండి, లేదా స్కిన్ అనేది ఎక్స్పోజ్ అయినప్పుడు కానివ్వండి, వివిధ రకాల సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఎలర్జీస్ అనేది మెయిన్గా వింటర్ సీజన్లో కానీ రెయినీ సీజన్లో కానీ సిమ్టమ్స్ ఎగ్జాగరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలర్జిక్ రియాక్షన్స్ ఆర్ ఎలర్జిక్ డిసార్డర్స్లో వచ్చేసి మనకి స్కిన్ మీద వచ్చేటువంటిది మనం అర్టికేరియా అంటూ ఉంటాం. అర్టికేరియా ఆర్ ప్రూరైటిస్ అని చెప్తూ ఉంటాం. సో అర్టికేరియాలో ఉన్నటువంటి రియాక్షన్ అనేది రీజనల్ అయి ఉండవచ్చు, లేదా హోల్ బాడీ కూడా రియాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది అర్టికేరియల్ ర్యాష్ కూడా ఈ మధ్యకాలంలో సిమ్టమ్స్ అనేది చాలా సివియర్గా కూడా కనిపించినటువంటి పేషెంట్స్ కనిపిస్తున్నారు. సో నాట్ ఓన్లీ వింటర్, రైనీలో ఎక్కువ కనిపించినప్పటికీ ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి కొద్దిలో సీజనల్ కాకుండా వాళ్ళు ఎక్స్పోజ్ అనేటువంటి సబ్స్టెన్సెస్తోనే ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా ఎలర్జిక్ రియాక్షన్స్ అనేది కొంతమందికి మైల్డ్గా ఉండవచ్చు, కొంతమందికి సివియర్గా ఉండవచ్చు, కొంతమందికి ఈవెన్ ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్స్ అనేది చాలా సివియర్గా ఉండి అనాఫైలాక్టిక్ షాక్ అని చెప్తూ ఉంటాం. చాలా సివియర్ కండిషన్, ఎమర్జెన్సీ కండిషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి చాలా చిన్న మైల్డ్గా ఉన్నప్పుడే ఇమీడియట్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎలర్జెన్స్ అనేది వివిధ రకాలు ఉండవచ్చు. ఎలర్జెన్స్ ఏవైతే మనకి వేరే ఒక పర్సన్కి అది అబ్నార్మల్ రియాక్షన్ అయ్యి సివియర్ సిమ్టమ్స్ కనిపించినప్పటికీ కొంతమందికి ఇవి హార్మ్లెస్ సబ్స్టెన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే కొంతమందికి ఏ విధంగా కూడా హాని చేయనటువంటి సబ్స్టెన్స్, కొంతమందికి చాలా సివియర్ రియాక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందులో వచ్చేసి మెయిన్గా కెమికల్ సబ్స్టెన్సెస్ కొంతమందిలో, అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ట్యాబ్లెట్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, తీసుకున్నప్పుడు ఎలర్జిక్ రియాక్షన్ రావడం. ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్ కూడా చాలా సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ టైం ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ యొక్క మెడికేషన్ తీసుకున్న వాళ్ళకి ఇమీడియట్గా డైజెస్టివ్ ట్రాక్ట్లో ఈ యొక్క రియాక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నాజియా, వామిటింగ్, స్వెల్లింగ్ ఆఫ్ లిప్స్, స్వెల్లింగ్ ఆఫ్ నోస్, ఫేస్లో స్వెల్లింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్ కూడా చాలా సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో కాంటాక్ట్ అని చెప్పుకోవచ్చు, అంటే ఆ యొక్క ఎలర్జన్తోని వాళ్ళు టచ్ చేసినప్పుడు ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు యూజ్ చేసేటువంటి పర్ఫ్యూమ్స్ కానివ్వండి, లేదా యూజ్ చేసినటువంటి సోప్స్, డిటర్జెంట్స్, లేదా కొంతమందికి యూజ్ చేసినటువంటి క్లోతింగ్ అంటే ఫర్ కానివ్వండి, వాటితోని ఈ యొక్క కాంటాక్ట్, లేదా మెటల్ సబ్స్టెన్సెస్ ఎక్కువ టైం వాళ్ళు వేర్ చేసినప్పుడు కూడా ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్నే మనము కాంటాక్ట్ డర్మటైటిస్ అంటూ ఉంటాం, కాంటాక్ట్ ఎలర్జిక్ రియాక్షన్ అంటూ ఉంటాం. అలాగే థర్డ్ వచ్చేసి ఇన్హలేషన్, అంటే ఎలర్జిక్ సబ్స్టెన్స్ని ఇన్హేల్ చేసినప్పుడు రెస్పిరేటరీ ట్రాక్ట్లో డెవలప్ అయినటువంటి రియాక్షన్. సో ఇది మనకు మెయిన్గా చాలామందికి ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి మనకి నోస్లో ఉన్నట్టయితే కనుక అది స్నీజింగ్స్ కానివ్వండి, ముక్కులో స్టఫీ నోస్ అవ్వనివ్వండి, లేదా డిశ్చార్జ్ అవ్వనివ్వండి, అంటే ముక్కు నుంచి నీళ్లు కారడము, లేదా దురదలు రావటము, కళ్ళల్లో దురదలు రావడం, ముక్కులో దురదలు రావటం, అలాగే ప్యాలెట్లో అంటే ముక్కు వెనక భాగం నుంచి నోట్లో వరకు కూడా ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్ అనేది రావటం అనేది కనిపిస్తుంది. సో ఇన్హలేషన్ ఆఫ్ కాలర్ ఉన్నారు. ఓకే, రాజు గారు నందిగాం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడంతో. చెప్పండి రాజు గారు. నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి. మాది మా పాపకి 13 సంవత్సరాలు మేడం. మా పాపకి స్కూల్లో మొన్న జ్వరం వచ్చినప్పుడు సోరసిస్ లాగా వచ్చింది మేడం. ఓకే.
అయితే మేము విజయవాడ నకల్ రోడ్ లో హోమియోలో చూపించామండి. ఇప్పుడు 3 నెలలు ముందు చూపిస్తున్నాం మేడం గారు. ఓకే. అయితే మా పాపకి తగ్గుతుంది, మళ్ళీ ఆమె అందులో వస్తున్నాయి మేడం గారు. ఎలర్జిక్ రియాక్షన్ అనేది అంటే స్కిన్ మీద వచ్చింది అని చెప్తున్నారు. అవును మేడం గారు. ఒళ్ళంతా కాలకాల నుంచి నత్తి వరకు వచ్చింది మేడం. చెప్పండి. స్కిన్ మీద మేడం. స్కిన్ మీద కురుపులు మాదిరిగా వస్తున్నాయా? పొక్కులు వస్తున్నాయి మేడం గారు. అంటే తెల్లగా పొట్టు రాలుతుంది, మళ్ళీ వస్తుంది మేడం గారు. ఓకే. సో ఎలర్జిక్ రియాక్షన్ వస్తుంది, అది దేని వల్ల వస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే కూడా ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ దాని కాజ్, అండర్లయింగ్ కాజ్, రూట్ కాజ్ అంటే మీరు అన్నట్టు కాంటాక్ట్ అవ్వటం వల్లనే వస్తుందా, లేదా ఏమైనా ఫుడ్ సబ్స్టెన్సెస్ తీసుకుంటే వస్తుందా అనేది చూసుకుంటూ కూడా వివిధ రకాల వేరే పెథలాజికల్ కండిషన్స్ అంటే మెడికల్ కండిషన్స్ వల్ల కూడా ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. కొంతమందిలో హైపర్ థైరాయిడ్ లేదా హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళల్లో కూడా ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చేసి మనకు ఎలర్జీ అర్టికేరియా అని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమందిలో డయాబెటిక్ అన్ఫ్లక్చుయేషన్స్ ఉండటం వల్ల కూడా ఈ యొక్క ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ఒక పర్సన్కి 1 to 2 monthsలో ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్స్ కానీ ఆర్టికేరియల్ ర్యాష్ కానీ కంట్రోల్కి రాకపోతే కనుక వివిధ రకాల పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఎలర్జిక్ రియాక్షన్స్ని తెలుసుకోవడానికి IgE యాంటీబాడీస్ ఎంతవరకు పెరుగుతున్నాయి అనేది తెలుసుకుంటే కనుక ఇది ఎలర్జిక్ రియాక్షన్ వల్లనే వస్తుంది అని చెక్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. కుమార్ గారు హుజూరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే స్వామి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. చిన్నగా కాళ్ళు పగలడం. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడరా? హుజురాబాద్ స్వామి. కాళ్ళకు పగులు లాగా ఉంది స్వామి. కాళ్ళు పగుళ్ళు? అవునవును స్వామి. ఓకే. ఎప్పటి నుంచి ఉన్నాయి మీకు కాళ్ళు పగుళ్ళు? అంటే చిన్న లైట్ గా సోయాసిస్ ఉండి పగులుతున్నాయి స్వామి, పగులుతున్నాయి. ఓకే. పగులుతున్నాయి కాళ్ళు 1, 2 months 3 months. ఓకే. సో ఇక్కడ క్రాక్స్ అనేది మనము వివిధ రకాల ప్రాబ్లమ్స్కి డివైడ్ చేసుకోవచ్చు. సింపుల్ క్రాక్స్ ఉండవచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చినటువంటి క్రాక్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి సోరియాసిస్. సో మనకి ఇక్కడ సోరియాసిస్లో క్రాక్స్ అనేది సివియర్ సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. కొంతమందిలో క్రాక్స్ వచ్చి అందులోంచి బ్లడ్ కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది. సో మీకున్నటువంటి క్రాక్స్ ఎలాంటివి అనేది ఒక ఫిజిషియన్ మాత్రమే చెప్పగలుగుతారు. సింపుల్ క్రాక్స్ డ్యూ టు కొంతమందికి వాళ్ళకు ఉన్నటువంటి వెయిట్ వల్ల కానివ్వండి, లేదా హైపోథైరాయిడ్ వల్ల కానివ్వండి, కాళ్ళలో పగుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎంత సివియర్ ఉంది అని చూసుకుంటూ దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ క్రాక్స్ అనేది చాలా ఈజీగా కంట్రోల్కి వస్తాయి. వితిన్ 2 to 3 months మనం తగ్గించే అవకాశం ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మే టేక్ 6 to 8 months. అలాగే మీకు సోరియాసిస్ వల్ల క్రాక్స్ వచ్చినట్టయితే కనుక దానికి కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ పడుతుంది, బట్ పూర్తిగా కంట్రోల్కి తీసుకురావచ్చు. హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో ఇది పూర్తిగా నార్మల్కి తీసుకురావచ్చు. ఓకే మ్యామ్, అంటే ఎలర్జిక్ రియాక్షన్స్ మెయిన్గా అంటే ఏ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఏ ఏరియాస్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి అంటారు? ఎస్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ వచ్చేసి స్కిన్ మనకు కాంటాక్ట్ అవ్వడం విత్ ద అలర్జెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫుడ్ ఎలర్జీస్లో కూడా స్కిన్ మీద కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇన్హలేషన్ ఆఫ్ ఎలర్జెన్స్ మనకు వచ్చేసి ఇక్కడ ఇన్హలేషన్ అంటే మనం ముక్కు ప్రాంతం నుంచి ఇన్హేల్ చేస్తూ ఉంటాం కనుక ముక్కులో ఉన్నటువంటి సైనస్ ప్రాబ్లమ్స్ అని ఈ మధ్యకాలంలో చెప్పుకుంటున్నాం మనము. ముక్కులో స్టఫీ నోస్ కానివ్వండి, దురదలు రానివ్వడం కానివ్వండి, కళ్ళల్లో దురదలు రానివ్వడం, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇన్హలేషన్ ఆఫ్ ఎలర్జెన్స్ వల్ల అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ యొక్క సిమ్టమ్స్ సివియర్ అయితే కనుక లాంగ్ క్రానిక్గా బాధపడుతూ ఉంటే కనుక ఇది సైనసైటిస్కి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అంటే ముక్కు నుండి ఉన్నటువంటి మనకు స్పేసెస్ ఏవైతే ఉన్నాయో, సైనసెస్ కానివ్వండి, ఇయర్ వరకు ఉన్నటువంటి యూస్టేకిన్ ట్యూబ్స్ కానివ్వండి, ఇయర్లో కానివ్వండి. సో సైనస్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళలో, సివియర్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళలో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మిడిల్ ఇయర్లో కూడా ఈ యొక్క సెక్రేషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇన్హలేషన్ ఆఫ్ ఎలర్జెన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎలర్జెన్స్ ఏవైతే అబ్నార్మల్ రియాక్షన్ చేస్తున్నాయో, అంటే ఆ యొక్క ఎలర్జెన్స్ వచ్చేసి మనకి
డస్ట్తో ఉండేటువంటి డస్ట్ మైట్స్తో కావచ్చు. సో పెట్స్ యూస్ చేసే వాళ్ళల్లో పెట్స్తో వచ్చేటువంటి ఎలర్జెన్స్ వల్ల కావచ్చు. కొంతమంది యూస్ చేసేటువంటి ఫర్ మ్యాట్రసెస్ ఇలాంటి వల్ల కావచ్చు. కాక్రోచ్ డస్ట్ వల్ల కూడా, అంటే కాక్రోచ్తో వచ్చినటువంటి దాని యొక్క పీప్ కానివ్వండి, లేదా దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ కానివ్వండి, వాటితో ఉన్నటువంటి ప్రోటీన్ వల్ల కూడా ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే డస్ట్ మైట్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. కంటికి కనిపించని విధంగా ఉన్నటువంటి డస్ట్ మైట్స్తో చాలా మందికి ఈ యొక్క ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా మనకి చూసినట్టయితే కనుక ఇన్హలేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్లో చాలా వెరైటీస్ ఆఫ్ పోలన్ కూడా చెప్పుకోవచ్చు. అంటే ట్రీస్ నుంచి వచ్చినటువంటి పోలన్తో కూడా అది ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంది ఎలర్జీ అంటే అది ఖచ్చితంగా పోలన్ వల్ల అయి ఉండవచ్చు. సో పోలన్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ ట్రీస్, ప్లాంట్స్. అది ఎయిర్లో ఉంటుంది. ఎయిర్లో ఉన్నటువంటి ఈ పోలన్ ఎలర్జిక్ రియాక్షన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇన్హలేషన్ దాంట్లో మనకి చాలా వెరైటీ ఆఫ్ ఎలర్జెన్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో వచ్చేసి డస్ట్, కాక్రోచ్ డస్ట్, అలాగే డస్ట్ మైట్స్, ఫర్ ఇలాంటివి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా ఫుడ్తో కూడా మేబీ దే విల్ గెట్ ఆస్తమా. అంటే ఆస్తమాలో కూడా మనకి నాట్ ఓన్లీ ఇన్హలేషన్, వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ వల్ల కూడా ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ మనం చూసినట్టయితే కనుక వాళ్ళకి ఎగ్తో కానీ, ఫిష్తో కానివ్వండి, పీనట్స్తో కానివ్వండి, ఎక్కువగా ఈ యొక్క ఎలర్జెన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాలర్ ఉన్నారు, ప్రదీప్ గారు హన్మకొండ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి ప్రదీప్. సార్ మేడం, నాకు ఇది ఎట్లంటే గ్యాస్ ట్రబుల్ ఉంటుంది మేడం. అన్నం తిన ముందుకి మనకు తిన్నట్టుగా ఉంటది, ఛాతిలో గొంతుకుంటే ఛాతి వరకు కొంచెం మండినట్టు అనిపిస్తుంటది. ఓకే, ఇది ప్రాబ్లం ఉంటుంది మేడం ఎప్పటికీ. ఎప్పటి నుంచి? 1 year అవుతుంది మేడం దగ్గర. ఓకే, సో ఇక్కడ మీకు ఇట్స్ నాట్ ఎలర్జిక్ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు, గ్యాస్ట్రైటిస్ అని ఎక్కువగా చెప్తున్నారు. గ్యాస్ట్రైటిస్ కనుక మీకు చాలా రోజుల నుంచి ఉన్నట్టయితే కనుక దానికి వివిధ రకాలు ఫస్ట్ మెడిసిన్స్ యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. యాంటాసిడ్స్ కాకుండా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక చాలా చక్కగా తగ్గిపోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ అంటే మీరు చెప్పినటువంటి సిమ్టమ్స్ ఫిజిషియన్ చూసినట్టయితే కనుక సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే కనుక కొన్ని పరీక్షలు కూడా చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎండోస్కోపీలో కొంతమందికి అల్సర్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ అల్సర్ అని చెప్పుకోవచ్చు స్టమక్ రీజన్లో, లేదా ఈసోఫేజియల్ అల్సర్స్ అయి ఉండవచ్చు. ఈసోఫేజియల్ ఓన్లీ ఇన్ఫ్లమేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఛాతీ ప్రాంతంలో నొప్పి వస్తుంది, తినలేకపోతున్నారు, ఆకలి తక్కువగా ఉంది అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా అది ఈసోఫేజస్ అండ్ గ్యాస్ట్రిక్ అంటే స్టమక్ మ్యూకోజాలో ఉన్నటువంటి ప్రాబ్లం అయి ఉండవచ్చు. ఇది కరెక్ట్గా నిర్ధారణ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక ఇది పూర్తిగా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, స్వప్న గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. నాకు రాత్రిపూట ఎక్కువగా దగ్గు వస్తుందండి. దగ్గు ఇట్లా ఊపి పీల్చుకోవడానికి కూడా రావట్లేదు. సర్ది దగ్గు. నాకు ఏదైనా ఇట్లా డస్ట్ ఎలర్జీ ఉన్నా కానీ నాకు వెంటనే సర్ది అయిపోతుంది. దాంతో దగ్గు దమ్ములు ఎక్కువ వస్తుంది, చెమటలు వస్తూనే ఉంటాయి. ఎస్, బ్రాంకైటిస్ అని చెప్పుకోవచ్చు. కాఫ్ 1 year మొత్తంలో చూసుకుంటే కనుక 3 months కంటే ఎక్కువగా కాఫ్ ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా మనము బ్రాంకైటిస్ కింద తీసుకుంటాము. ఇక్కడ మెయిన్గా వచ్చేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు డస్ట్తో వీళ్ళకి ఎలర్జిక్ రియాక్షన్ వస్తుంది అని. ఎస్, డస్ట్తో చాలామందికి ఆస్తమా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, రైనైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, సైనసైటిస్, ఇవన్నీ కూడా అంటే మ్యూకస్ మెమ్బ్రెయిన్స్ ఆఫ్ నోస్, సైనస్, అలాగే లంగ్స్లో ఉన్నటువంటి మ్యూకస్ మెమ్బ్రెయిన్ అబ్నార్మల్ రియాక్షన్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క అబ్నార్మల్ రియాక్షన్ కూడా కొంతమందిలో క్రానిక్గా ప్రాబ్లం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాఫ్ కానివ్వండి, ఎలర్జిక్ రియాక్షన్స్ కానివ్వండి, హోమియోపతిలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ సీజన్లో ఎక్కువ అయ్యేటువంటి డస్ట్తో వచ్చేటువంటి లేదా పోలన్తో వచ్చేటువంటి ఎలర్జిక్ రియాక్షన్స్ అన్నీ కూడా కంట్రోల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, సుజాత గారు బెల్లంపల్లి నుంచి. నమస్తే అండి. నమస్తే. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో.
హలో మేడం, నమస్తే. నమస్తే, చెప్పండి. మాది నాకు ఒక 4-5 సంవత్సరాలు అవుతుందండి నల్ల బొంగు పోతలేదు ముఖం పైన. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి మీకు? ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు. అవునండి. ఎన్ని ఆయింట్మెంట్లు పెట్టినా పోతలేదు, అసలు ఏది చిట్కా ఏజ్ చెప్పండి. పోతలేదు. ఏజ్ ఏజ్ అంట చెప్పండి. మీ టీవీ మీ వాయిస్ వయసు? తగ్గించి మాట్లాడరా? మీ వయస్సు చెప్పండి. మా వయసు ఇప్పుడు 36 ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మెయిన్గా స్కిన్ మీద వచ్చినటువంటి నల్ల మంగు అని చెప్తూ ఉంటాము. ఇది మనకి బ్లాకిష్ పిగ్మెంటేషన్ అనేది చీక్స్లో కానివ్వండి, ముక్కు మీద కానివ్వండి, ఫోర్ హెడ్లో కానీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మెయిన్గా సన్ ఎక్స్పోజర్ వల్ల, సన్ బర్న్ వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది అనుకున్నప్పటికీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చినటువంటి అవకాశము 80% పేషెంట్స్లో చూస్తున్నాం. సో ఒకవేళ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టయితే కనుక దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బికాస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది అక్కడి నుంచి మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ ప్రొఫైల్ అండ్ మీ యొక్క హార్మోనల్ స్టేటస్ అనేది కూడా మీ కేస్ హిస్టరీలో తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతిలో నల్లమంగుని కంట్రోల్ చేసినటువంటి అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. లేదా రూట్ కాజ్, అంటే రూట్ కాజ్ వచ్చేసి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సన్బర్న్, ఇవి 2 ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్, ఇవి 3 కూడా క్లియర్ అవుట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. రాజు గారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం గారండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం, నాకు పొద్దున్నే రోజుకి 20 తుమ్ములు దాకా వస్తున్నాయి మేడం బాగా. ఓకే, నేను టాపీ పని చేస్తాను మేడం గారు. పొద్దుపూట సాయంత్రం రోజుకి 20 తుమ్ములు తుమ్మలేకపోతున్నాయి మేడం. కళ్ళాంటి నీరు కారుతా ఉండే మేడం. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? ఒక 3 నెలల ముందు మేడం. ఓకే, సో రీసెంట్గా మీరు ఎక్స్పోజ్ అవుతున్నటువంటి ఎన్వైరన్మెంట్ ఏంటమ్మా? కొత్తగా ఏమన్నా ఎక్స్పోజ్ అవుతున్నారా మీరు? అంటే నేను టాపీ పని చేస్తాను మేడం గారండి. అది ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా? మేము 3 సంవత్సరాల ముందు చేస్తున్నాం మేడం గారు. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఓకే అవునండి. ఓకే, సో ఎక్స్పోజర్ మెయింటైనింగ్ కాజ్ అంటూ ఉంటాం మనము. 3 మంత్సే అయింది కనుక మీరు హోమియోపతి ట్రీట్మెంట్ ట్రై చేయండి. మీరు ఓన్లీ మెడిసిన్స్తో కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ 6 మంత్స్లోనే అర్థమైపోతుంది. మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ 6 మంత్స్లో ఒకవేళ అలర్జిక్ రైనైటిస్ సిమ్టమ్స్ కంట్రోల్ అయిపోయినాయి అని అంటే మీకు ఏ సబ్స్టెన్స్తోని కూడా ఎలర్జిక్ రియాక్షన్ ఎక్స్పోజ్ అయినప్పటికీ ఎలర్జిక్ రియాక్షన్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీరు జస్ట్ 3 మంత్స్ నుంచి అంటున్నారు కనుక ఇది తొందరగానే తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. సో ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. మీది తుమ్ములు రావటము, కళ్ళల్లో దురదలు రావటము, నీళ్లు రావటము, ఇవన్నీ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ఎలర్జిక్ రైనైటిస్. సో ఇమీడియట్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. గణేష్ గారు మేడ్చల్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. మేడం హెడ్ఏక్ బాగుంది, కాలు చేతులు గుంజుడు, మెడలు గుంజుడు. ఓకే, 3 మంత్స్ అయితే మేము కోర్సు తీసుకుంటున్నాం హోమ్ కేర్ లా. ఓకే, అయినా ఏం తగ్గట్లేదు మేడం, అట్లనే ఉంది. హెడేక్ అండ్ మెడ నొప్పి అంతేనా మీకు ప్రాబ్లం? మెడలు హెడ్ఏక్ బాగా, కాలు చేతులు గుంజడం. ఓకే, తలనొప్పి అనేది డైలీ ఉంటుందా? డైలీ కంటిన్యూ ఉంటుంది మేడం. ఓకే, సో ఇది ఎప్పటి నుంచి ఉంది? ఇది 4 మంత్స్ అవుతుంది. ఇక వచ్చి మేము 3 మంత్స్ నుంచి మందులు వాడుతున్నాం. హైపర్ టెన్షన్ ఏమైనా ఉందా మీకు? బీపీ ఉందా? బీపీ ఏం లేదు, నార్మల్ ఉంది. 102 ఉండే 101. ఓకే ఓకే, సో ఈ తలనొప్పి రావడానికి కారణం జలుబు ఏమైనా కారణమా? రిపీటెడ్గా జలుబు ఉంటుందా? జలుబు కూడా ఏం లేదు మేడం, జలుబు అయితే అస్సలు లేదు. ఓకే, సో ఇది మైగ్రేన్కి సంబంధించినవి ఉండవచ్చండి. మైగ్రేన్కి కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఎవ్రీ మంత్ మీకు 10% తగ్గుతూ వస్తుంది. బట్ థింగ్ ఈజ్ అండర్లైన్ కాజ్ అనేది చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇప్పుడు చెప్పిన ఇవన్నీ చూసుకుంటే కనుక మైగ్రేన్ అని చెప్పుకోవచ్చు. ఈ మైగ్రేన్లో కొంచెం టైం పడుతుంది, బట్ తగ్గుతుందండి, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. రామారావు గారు నల్గొండ నుంచి. నమస్తే అండి.
మేడం నమస్కారం మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ మా అబ్బాయికి 13 సంవత్సరాలు మేడం. ఓకే. ఎప్పుడు సర్ది దగ్గు ఉంటుంది మేడం. ఇంతకుముందు గొంతులో ట్రాన్సిల్స్ ఉంటే తీపిచ్చినాం. ఓకే. ఒక 6-7 months అయింది. ఓకే. ఈ మధ్య తరచూ ఇట్లా వాతావరణం కూల్ ఉన్నప్పుడల్లా బాగా సర్ది ఉంటుంది మేడం. ముక్కలంగా గారుతుంది, అప్పుడప్పుడు దగ్గు వస్తుంది మేడం. ఓకే. సో ఇక్కడ మెయిన్గా మీకు ఇన్ఫ్లమేషన్ వచ్చేసి లేదా మ్యూకోజల్ రియాక్షన్ వచ్చేసి ముక్కులో గొంతులో అన్నిట్లో కూడా సేమ్ ఉంది. ఈవెన్ టాన్సిలెక్టమీ చేసినప్పటికీ కూడా మీకు ఇంతకు ముందు కూడా టాన్సిల్స్ ఎన్లార్జ్ అయ్యేవి. ఇప్పుడు మీరు అది తీపిచ్చి చేసినారు కనుక ఆ యొక్క ఎన్లార్జ్మెంట్ లేకపోయినప్పటికీ మీకు మ్యూకస్ మెంబ్రెయిన్ ఆఫ్ నోస్ థ్రోట్ అంతా కూడా అవుతోంది. సో ఈ ఎలర్జిక్ రియాక్షన్నే మనం తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చినట్టయితే కనుక ఈ ఎలర్జిక్ రియాక్షన్ పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే బిఫోర్ టాన్సిల్స్ రిమూవల్ కూడా మీరు ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అది టాన్సిల్స్ తీయకుండానే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. రమేష్ గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. ఎలర్జీ మేడం. టీవీ వాల్యూమ్ తగ్గించరా? రమేష్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడరా? ఓకే, మీట్ పెట్టు. చెప్పండి రమేష్ గారు, ప్రాబ్లం ఏంటి? మేడం మా అబ్బాయికి ఎలర్జీ. ఓకే, ఎలర్జీ అంటే ఏమవుతుంది? చిన్న చిన్న దురద, గొంతు కంతులు అవుడు. ఓకే, ఎప్పటి నుంచి ఉంది? ఇది 15 days ఏమవుతుంది. 15 days. ఓకే, తీసుకురండి క్లినిక్కి. 15 days అంటే చాలా సివియర్ సిమ్టమ్స్ కాకపోవచ్చు. సడన్ ఎక్స్పోజర్ టు సమ్ ఎలర్జన్ అది వచ్చి ఉండవచ్చు. మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే అన్ని ఎలర్జిక్ రియాక్షన్స్కి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలా? అండ్ ఎటువంటి ఎలర్జిక్ రియాక్షన్స్కి ఖచ్చితంగా మెడికల్ అటెన్షన్ అనేది అవసరం అంటారు? ఎస్, మంచి క్వశ్చన్. ఇక్కడ ఎలర్జిక్ రియాక్షన్ అనేది మేబీ వెరీ మైల్డ్. అంటే ఒక పర్సన్ ఒక సబ్స్టెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మేబీ ఒక హాఫ్ డే కానివ్వండి లేదా ఒక 1 day వచ్చి వెళ్ళిపోయినటువంటి ఎలర్జిక్ రియాక్షన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రిపీటెడ్ అంటే మనకి ఒక 1 monthలో ఎవ్రీ ఆల్టర్నేట్ డే రావడము లేకపోతే ఎవ్రీ 2 daysకి ఒకసారి ఒక ఎలర్జిక్ రియాక్షన్ వస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. బట్ ఎలర్జిక్ రియాక్షన్స్ వెరీ రేర్గా వచ్చి ఒక హాఫ్ డే వస్తుంది కనుక ఉంటే కనుక అది దాన్ని ట్రీట్మెంట్ లేకుండానే ఆ యొక్క ఎలర్జిక్ సబ్స్టెన్సెస్ని గుర్తించడము అనేది చేసుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ రిపీటెడ్గా వస్తున్నటువంటి ఎలర్జిక్ రియాక్షన్స్ మేబీ ఒక డేస్ గోస్ బై ఇవి ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి కొద్దిపాటిగా వచ్చినటువంటి ఎలర్జిక్ రియాక్షన్స్ మేబీ సెకండ్ అటాక్లో ఇంకా కొద్దిగా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ఎలర్జిక్ రియాక్షన్స్ అనేది రిపీటెడ్గా వస్తున్నాయి, ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అంటే ఖచ్చితంగా దాన్ని అనలైజింగ్, డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. సైదిరెడ్డి గారు మిర్యాలగూడ నుంచి. నమస్తే అండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ ప్రాబ్లం చెప్పండి మేడం. మేడం నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నది. ఓకే మేడం, ఏమైనా టిఫిన్ చేయడం కానీ భోజనం చేయడము 1 hour లేట్ అయితే కడుపులో మంట బాగా ఉంటుంది. ఓకే, ఇది ఇలా నేను ప్యాంటాప్రోజోల్ ఒక 5 years నుంచి వాడుతున్నాను మేడం. అలా వాడటం వల్ల ఏమైనా ప్రాబ్లమా? ఎస్, ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ప్యాంటాప్రోజోల్ వాడినట్టయితే కనుక మీకు బేసిక్ మీడియంకి వచ్చి డైజెషన్ అనేది డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు డిపెండ్ అయిపోతున్నారు ప్యాంటాప్రోజోల్ మీద. ఇంకోటి ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్యాంటాప్రోజోల్ కాల్షియం అబ్జార్ప్షన్ చేయనివ్వదు. సో ఈ 3 కూడా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఫ్యూచర్లో మీకు బోన్ డెన్సిటీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఆస్టియోపోరోటిక్ చేంజెస్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్యాంటాప్రోజోల్ ఎక్కువగా వాడడం కూడా అంతగా మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో డైలీ మీరు యూజ్ చేసేటువంటి యాంటాసిడ్స్ అనేది అంత మంచివి కాదు. అవి లేకుండానే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు డే టు డే రెజ్యూమ్ కూడా చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎవ్రీడే తీసుకునేటువంటి ఆహారం అనేది ఈక్వల్ ఇంటర్వల్స్లో, స్మాల్ ఇంటర్వల్స్ బట్ స్మాల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు మనము. ఇలాంటివి తీసుకున్న కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీరు తీసుకునేటువంటి ఫుడ్ అనేది కూడా చేంజ్ చేస్తూ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఇది పూర్తిగా ప్రాబ్లం అనేది క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే ఎలర్జిక్ రియాక్షన్స్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి అవసరం అంటారు? ఎస్, ఇక్కడ మనకి ఎలర్జిక్ రియాక్షన్ అనేది వెరీ అబ్నార్మల్ రియాక్షన్
నాట్ టు ఆల్ పర్సన్స్, అంటే అందరికీ కూడా ఆ యొక్క ఎలర్జన్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ యొక్క రియాక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక స్పెసిఫిక్ పర్సన్కి స్పెసిఫిక్ ఎలర్జన్తోనే అబ్నార్మల్ రియాక్షన్ అవుతుంది. మన బాడీలో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్ అనేది సివియర్గా ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా దాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడం అనేది కొద్ది రోజుల వరకు, అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు ఎక్స్పోజ్ అయినట్టయితే కనుక ఈ యొక్క రిజల్ట్ కనిపించేటువంటి అవకాశం మనకి తక్కువైపోతుంది. సో కొన్ని రోజుల వరకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటికీ ఈ ఎక్స్పోజర్ అనేది కొద్దిగా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఎలర్జిక్ రియాక్షన్ ఏ సబ్స్టెన్సెస్తోని వస్తుంది అనేది గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సబ్స్టెన్సెస్ గుర్తించితే ఒకవేళ ట్రీట్మెంట్తో ఒకవేళ ఎక్స్పోజ్ అయినప్పటికీ ఎలర్జిక్ రియాక్షన్ రాకుండా ఉన్నట్టయితే కనుక ఇది పూర్తిగా క్యూర్ అని చెప్పుకోవచ్చు. సో మనం తీసుకునేటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చేసి ఇది ఫ్యామిలీ హిస్టరీలో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వన్ ఆఫ్ ద పేరెంట్ ఒకవేళ ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్ ఉన్నట్టయితే కనుక, లేదా వన్ ఆఫ్ ద పేరెంట్కి ఆస్తమా లేదా కొంతమందికి ఎలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్తో బాధపడేటువంటి పేరెంట్ ఉన్నట్టయితే కనుక వాళ్ళ పిల్లలకి కూడా ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్స్ ఎలా అయినా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మేబీ రియాక్షన్ టు ద స్కిన్, కాంటాక్ట్ వల్ల స్కిన్ మీద ఎలర్జిక్ రియాక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పిల్లలకు కూడా ఆస్తమా, అర్టికేరియా ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది ఐజీఈ యాంటీబాడీస్ అనేది ఫామ్ అవ్వటం, ఈ ఎలర్జిక్ రియాక్షన్ అంటే ఈ యొక్క హిస్టమిన్ సెల్స్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కనుక లైఫ్ స్టైల్ చేంజెస్ కంటే కూడా ఒకవేళ ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్ డెవలప్ అయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఎక్కువగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సవిత గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.